నమస్తే అండి. సో, విక్టరీ టైమ్స్ నుంచి మనతో పాటు ప్రస్తుతం ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారున్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మీరు న్యూమరాలజిస్ట్ కాకుండా ఇంకా వేరే శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అసలు ఏంటి అవన్నీ చెప్తారా? నేనొచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్. న్యూమరాలజీ చూస్తా. పేర్లు ఎలా ఉండాలి, ఫేస్ రీడింగ్ చూస్తా, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తా, మ్యారేజ్ డేట్స్ చూస్తా, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలో చూస్తా, గ్రాఫాలజీ చూస్తా. ఇన్ని శాస్త్రాలు చూసి చెప్తేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఉట్టి న్యూమరాలజీ ప్రకారం మీ పేరు కరెక్ట్ చేయడానికి ఉపయోగపడింది కానీ మీకు ఎప్పుడు పెళ్ళి అయిద్దంటే చెప్పలేరు న్యూమరాలజీలో. అది ఆస్ట్రాలజీలో వస్తుంది. సంతానం ఎంత ఉందంటే న్యూమరాలజీలో రాదు. అలా అన్ని విషయాలు ఆస్ట్రాలజీ చెప్తుంది. పేరు, ఏ డేట్లో మ్యారేజ్ చేయాలి, ఏ డేట్లో బిజినెస్ చేయాలి ఏంటి అనేటువంటిది అంతా న్యూమరాలజీ చెప్తుంది. ఇలా ఇన్ని శాస్త్రాలు చూసి మీకు అన్ని అద్భుతమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో, న్యూమరాలజీ ఒక్కటే కాకుండా మన పేరు, సిగ్నేచర్ ఎలా మారితే ఎట్లా ఉంటాయనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం.